మన నాచగిరి టీవీ న్యూస్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, నాచారం గుట్ట వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా. శ్రీ స్వామివారి జన్మనక్షత్రం స్వాతి పురస్కరించుకుని శ్రీ మాధవానంద సరస్వతి రంగంపేట పీఠాధిపతుల స్వీయ పర్యవేక్షణలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అశేష భక్త జనవాహిని పాల్గొనగా నారసింహ నామస్మరణలతో క్షేత్రం మారు మ్రోగుతూ వైభవంగా జరిగినది. దేవస్థానం ధర్మకర్తల చైర్మన్ రవీందర్ గుప్తా, విజయ రామారావు కార్యనిర్వహణాధికారి గార్ల ఆధ్వర్యంలో తూముకుంట నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గజ్వేల్ ధర్మకర్తలు చందా నాగరాజు, రుద్ర శ్రీహరి, కొత్తపల్లి శ్రీనివాస్, ఉషశ్రీ రాజశేఖర్ శర్మ, సురేందర్ రెడ్డి, సంతోష్ కుమార్, నాయకం శ్రీనివాస్, నాచారం, అనంతగిరిపల్లి సర్పంచులు సారిక యాదగిరి, రవి, నాచారం ఉప సర్పంచ్ వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకుడు నందన్ గౌడ్ మొదలగు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో నిర్వహించబడును కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్ముకునే హక్కు టెండర్లను పాటదారులు ఎవరూ పాల్గొనందున వాయిదా వేయడమైనది. తిరిగి తేదీ 21/1/2026 బుధవారం ఉదయం 12 గంటలకు రోజున టెండర్లు నిర్వహించబడును. రేపు అనగా తేదీ 13/1/2026 మంగళవారం ఉదయం 10 గంటలకు గోదా కళ్యాణం కార్యక్రమం వైభవంగా జరుపబడును. కావున భక్తులు అందరూ పాల్గొని కనులారా గోదా కళ్యాణాన్ని చూసి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం కార్యనిర్వహణాధికారి. మంది బాగా అదే అట్లా ఈ బట్ట తీసి ఈ అన్న వీడియోలు అయినా చేస్తున్నా 4 ఫాలోవర్స్ 4K